హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే చాలా సింపుల్గా మంచి మంచి ఫ్రూట్స్ అయితే వచ్చున్నాయండి. సో మనమైతే హార్వెస్ట్ చేద్దాం. చూడండి, అంజీర్ అయితే వచ్చుందనమాట. సో అంజీర్ అయితే హార్వెస్ట్ చేద్దాం. ఈరోజు మా వారైతే హార్వెస్ట్ చేస్తున్నారు. సో నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట. ఇలా మంచిగా ఫ్రూట్స్ వచ్చినప్పుడు మా వారు వచ్చేస్తారనమాట హార్వెస్ట్కి. సో ఇదైతే ఇంకా అవ్వలేదన్నమాట. ఇవి రావడానికి ఇన్ని కాయలు అయితే వస్తున్నాయి, కానీ పండడం అయితే చాలా లేటుగా పండుతున్నాయండి. సో ఈరోజు అయితే ఈ రెండు అయితే వచ్చేసి ఉన్నాయి. ఒక్కసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తాం చూడండి. అసలు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తిన్నా కూడా అసలు ఈ ఫ్రూట్ భలే ఉంటుందండి. అంజీరు చాలా చాలా బాగుంటుంది. ఇది ఒక్కో స్టేజ్లో ఒక్కొక్క టేస్ట్ లాగా అనిపిస్తుంది. ఫుల్గా మగ్గినప్పుడు ఒకలాగా అనిపిస్తుంది, ఈ టైంలో ఒకలాగా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ టైం గార్డెన్లో మేమైతే లెమన్స్ హార్వెస్ట్ అయితే చేయడము. ఇది పెద్ద నిమ్మ అండి. ఇంతవరకు ఎప్పుడు ఇన్ని కాయలు అయితే హార్వెస్ట్ చేయలేదన్నమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ టైం చాలా కాయలు అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నాము. సో చూడండి మంచిగా ఎంత పెద్ద పెద్దగా, చాలా ఈ ఎండలకు అసలు ఏంటో అండి, అసలు ఎంత వాటర్ ఇస్తున్నా అసలు వడిలిపోయినట్టుగా అట్లా ప్లాంట్ అంతా అలా అయిపోతుంది. సో ఇక్కడ స్వీట్ లెమన్ కూడా వచ్చింది. స్వీట్ లెమన్ కూడా మళ్ళీ స్టార్ట్ అయినాయండి. అసలు చూడండి కాయలు అయితే రావడానికి వచ్చినాయి, కానీ దీనికి కొంచెం బలం సరిపోవట్లేదేమో. సో పోషకాలు ఇంకొంచెం గట్టిగా ఎక్కువ ఇవ్వాలి దీనికి. కాయలు అయితే వచ్చి ఉన్నాయి కానీ, సో ఇక్కడ మామూలు మన రెగ్యులర్ లెమన్ అండి ఇది. సో ఇది కూడా అయితే స్టార్ట్ అయినాయి అన్నమాట కాయలు. ఇంకా మంచిగా అసలు పిందెలు అయితే చాలా బాగా వస్తున్నాయి. చూడండి ఇక్కడ ఉంది కాయ. సో ఫస్ట్ టైం అయితే పెద్ద నిమ్మ అయితే ఇన్నైతే కోసామండి. చాలా హ్యాపీగా ఉంది స్టార్టింగ్ ఇన్ని తీసుకోవడం. సో ఇక్కడైతే మంది చూసారు కదా, ఎగ్ బ్రింజాల్ అనమాట. ఇది పెద్ద వంకాయ. సో చూడండి ఒక్కటైతే వచ్చి చూడండి ఎంత మంచిగా పెద్ద, ఇది ప్రతిసారి సింగిల్ బ్రింజాలే వస్తుంది అనమాట. సో చూడండి మంచిగా అసలు సీడ్స్ అయితే లేవండి ఇందులో. అసలు మొత్తం లోపలంతా దూదిగా కండలాగే ఉంది అసలు. సో ఇవి మంచి అసలు అట్రాక్షన్గా ఉంది గార్డెన్లో. ఈ ఫ్లవర్స్ అయితే అసలు భలే ఉన్నాయి అన్నమాట. క్యారెట్ ఫ్లవర్స్ అండి ఇవి. ఇంకా దోసకాయలు కూడా 2 వచ్చి ఉన్నాయి. సో దోసకాయలు కూడా అయితే హార్వెస్ట్ చేద్దాం. లాస్ట్ టైం ఒక కాయ వచ్చింది కదా, ఇప్పుడు ఒక 2 కాయలు అయితే ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ ఒక కాయ ఉంది, ఇది కూడా అయితే తెంపుకుందాం. సో ఈ 2 కాయలు అయితే వచ్చేసాయండి దోసకాయలు. చిక్కుడుకాయలు ఎందుకో అసలు ఇదిగో చూడండి, చిక్కుడుకాయలు అసలు వచ్చినట్టు రాలిపోతుంది. చూడండి ఆ ప్లాంట్ కింద అంతా పర్పుల్ కలర్లో పూత రాలిపోయి ఉంది చూడండి. అసలు ఎందుకు అండ్ వెదర్లో చేంజ్ వల్ల, ఈ వేడి గాలి వల్ల కానీ మొత్తం రాలిపోతుంది పూత అయితే. ఆకుకూరలు అయితే సూపర్ అండి. అసలు ఎంత మంచిగా వస్తున్నాయి అంటే, ఇవాళ హార్వెస్ట్ చేశాక 2-3 డేస్కి మళ్ళీ మంచిగా వచ్చేస్తుంది అనమాట. అసలు ఆకుకూరలు సూపర్ వస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి అండి ఆకుకూరలు అయితే. సో ఈరోజైతే పెరుగు తోటకూర ఉంది, ఇదైతే హార్వెస్ట్ చేసేద్దాం. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో ఇదైతే చూడండి ఎర్ర తోటకూర అనమాట. నేను సీడ్స్ కోసం వదిలేస్తున్నా అని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఇక్కడ కొన్ని సీడ్స్ అయితే మళ్ళీ పోసాను అనమాట, అవి వచ్చాయి. ఇవైతే మళ్ళీ కలెక్ట్ చేసుకోవాలండి. సీడ్స్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ పోసుకోవాలన్నమాట. ఇక్కడైతే ఒక పెరుగు తోటకూర ఒకటి ఉంది, ఇది కూడా అయితే కట్ చేసేద్దాం.
ఇందులోనే బ్లాక్ జామ మొక్క పెట్టానండి, నారు పోసానని చెప్పాను కదా, అవి తీసి పెట్టాను అనమాట. సో చాలా బాగా వస్తుంది బ్లాక్ జామ. ఇక్కడ చూడండి అసలు కొత్తిమీర చూడండి అండి ఎంత మంచిగా వచ్చిందో. సో ఒక 1 వీక్ అయితే ఇంకొక జాన వస్తుంది. సో ఇంకా ఈరోజు ఫ్లవర్స్ కూడా చాలా ఉన్నాయి విచ్చి, ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుందాము, పూజకి అయితే కావాలి. సో మొత్తం ఈరోజు పువ్వులు ఎన్ని పువ్వులు ఉంటే అన్ని పువ్వులు అయితే తెంపేసుకుందాం. సో చూసారా గార్డెన్లో ఇన్ని రకాల పువ్వులు అయితే వచ్చున్నాయండి. సో అన్ని రకాలైతే హార్వెస్ట్ అయితే చేశాను, మందారాలు, మల్లెలు అన్నీ. సో ఇంకా ఈరోజు మన హార్వెస్ట్ ఇదండి, చాలా సింపుల్గా మంచిగా వచ్చిన వాటికి మంచిగానే వస్తుందండి. నేను ఎటువంటి కెమికల్స్ ఇవ్వను, నేను ఇచ్చే ప్రతి ఒక్క లిక్విడ్ మీకు ఆర్గానిక్ ఫెర్టిలైజర్ లిక్విడ్ నేను చూపిస్తున్నానండి. సో అందువల్లనే మనకి చాలా తక్కువ లిమిటెడ్గా అయితేనే వస్తున్నాయి అన్నమాట. చాలు ఆర్గానిక్గా ఇలా వచ్చినా చాలండి. థ్యాంక్ యూ.